ఎట్టకేలకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హామీలపైన చంద్రబాబును వైఎస్ షర్మిల నిలదీశారు. పిసిసి అధ్యక్షురాలుగా ఇటీవల కాలంలో అప్పుడప్పుడు మాత్రమే ఆమె తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదట్లో తెలుగుదేశం పార్టీని అసలు పట్టించుకోలేదు, పైగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే ఇటీవల వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు. వైఎస్ షర్మిల నాయకత్వం కింద పనిచేయమని అధిష్టానానికి చెప్తున్నారు. కొత్త నాయకత్వం కావాలని కోరుతున్నారని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. సూపర్ 6లో భాగంగా మహాశక్తి గ్యారెంటీలలో ఆడబిడ్డ నిధి కింద దాదాపు ఏడాదికి 18,000 ఇస్తామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతోంది, అయినా ఆ హామీలను అమలు చేయడం లేదంటూ వైఎస్ షర్మిల తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. కొంతమంది మహిళలకు 18,000 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్మాలంటూ మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హామీలపైన ప్రజల్లో కూడా చర్చ సాగుతోంది. రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితి ఉన్నప్పుడు ఆడబిడ్డ నిధికి 18,000 ఏడాదికి ఇవ్వాలంటే ఎందుకు ఆ హామీ ఇచ్చారు? బూటకపు హామీలు ఎందుకు ఇచ్చారు? ఆ హామీలు అమలు చేయమంటే ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రజలే చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ షర్మిల లేటుగా అయినా స్పందించారు, కానీ వాస్తవమే మాట్లాడారు. 18,000 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు అతిగతి లేదు. దాదాపు 1.5 కోటి మంది మహిళలు అందులో లబ్ధిదారులుగా ఉంటారు. వారికి ఇంతవరకు కూడా 2 ఏళ్లు పూర్తవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చుకోలేదు. మరోవైపు హామీలన్నీ అమలు చేశామంటున్నారు, ఎవరైనా మాట్లాడితే 4 మందం అంటున్నారు. ఎక్కడ అమలు చేశారో చూపాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం 1, 2 హామీలను అరకొర అమలు చేశారు, కానీ కీలకమైనటువంటి హామీలు పక్కన పెట్టారు. కొత్త హామీలను అమలు చేసి వాటిని సూపర్ 6కి జత చేసి సూపర్ 6 ఇవే హామీలు అమలు చేశాం, పూర్తయ్యాయని మాట్లాడుతున్నారు. ఆ రోజు సూపర్ 6 గ్యారెంటీల్లో ఈరోజు ఎన్ని పూర్తయ్యాయని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అందులో మహిళల విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా మహిళా లోకానికి ఇబ్బందికర పరిణామంగా ఆమె మాట్లాడారు. ఎందుకంటే 18 నెలలు పూర్తవుతున్న ఆ పథకానికి సంబంధించి అతిగతి లేదు, మాట్లాడడం లేదు. ఇస్తామంటున్నారు కానీ ఇవ్వడం లేదు. సంక్రాంతి తర్వాత అంటున్నారు, ఉగాది తర్వాత అంటున్నారు, దసరా తర్వాత అంటున్నారు, కానీ పండుగలు పూర్తవుతున్నాయి. ఆడబిడ్డ నిధి పథకం కింద మాత్రం మహిళలకు 18,000 రావడం లేదని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన. అయితే వైఎస్ షర్మిల వాస్తవంగా విధానపరమైన నిర్ణయాలపైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి ఉంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి ఉండేది, ప్రజలకు మంచి జరిగేది, హామీలు అమలు చేయడానికి ప్రయత్నించేది. కేవలం వైఎస్ఆర్సీపీనే ఎంతసేపు ప్రశ్నిస్తూ ఉంటే, ఒత్తిడి చేస్తూ ఉంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెల్లించడం లేదు. కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పడుతుంది, ప్రజల్లోకి అవగాహన వెళ్తుంది, అదేవిధంగా ప్రజల్లో చైతన్యం వస్తుంది. కాబట్టి అప్పుడైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ ఒత్తిడిని తట్టుకోలేక ప్రజలకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వైఎస్ షర్మిల 18 నెలలు పూర్తవుతున్న తెలుగుదేశం పార్టీ పైన పూర్తి స్థాయిలో విమర్శలు చేయడం లేదు, ప్రశ్నించడం లేదు, హామీలు అమలు ఎందుకు జరగలేదని నిలదీయడం లేదు, అభివృద్ధి విషయంలో ఎందుకు ఇలా ఉన్నారని మాట్లాడడం లేదు, అమరావతి విషయంలో రైతుల సమస్యల గురించి మాట్లాడడం లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గురించి మాట్లాడడం లేదు, రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం పైన మాట్లాడడం లేదు, సంక్షేమ పథకాల అమలు పైన మాట్లాడడం లేదు. ఇలా అన్ని విషయాలపైన వైఎస్ షర్మిల సైలెంట్గా ఉండడం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అవకాశంగా మారింది. కేవలం మహాశక్తి గ్యారెంటీలోని ఆడబిడ్డ నిధి పథకం గురించే కాదు, వైఎస్ షర్మిల కేవలం ఒక మహిళే కాదు, పిసిసి అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, అన్ని అంశాలపైన మాట్లాడాలి. ఆమెకు అవకాశం ఉంటుంది, ప్రతిపక్ష పార్టీగా ఆ బాధ్యత ఉంటుంది. కానీ ఆ విషయాల గురించి మాట్లాడుకోకుండా కేవలం ఒకే పథకం గురించి మాట్లాడడం, అది కూడా అప్పుడప్పుడు మాత్రమే అమావాస్యకి పుణ్యానికి మాట్లాడడం వైఎస్ షర్మిలకు తెలుగుదేశం పార్టీతో ఉన్న ఒప్పందానికి నిదర్శనంగా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ షర్మిల తన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమెను పక్కకు తప్పించే అవకాశం ఉంది. కొత్త వారికి అవకాశం ఇస్తారంటూ చర్చ జరుగుతోంది. అదే కాపు సామాజిక వర్గంలో కీలకమైన వ్యక్తికి పిసిసి బాధ్యతలు ఇస్తారన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల భౌతవ్యం రాజకీయంగా ప్రమాదంలో పడుతోందన్న చర్చ ఉంది. అందుకే వైఎస్ షర్మిల నుంచి ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు వినిపిస్తున్నాయి, ప్రశ్నలు వినిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.